బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనసులో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. మిత్రమా, నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి మిత్రమా. మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వారిని ద్వేషించకండి. వారే మీకు అసలైన వారు. మీకోసం ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలు మీపై ప్రేమ ఉంటుంది. పేరుకే ఉంటున్న అందరితో నాకు తెలుసు నేను ఒంటరిని అని. అందరితో మాట్లాడుతున్నా, కానీ నా మనసుకు తెలుసు నేను ఎంత గాయపడ్డానని. అందరి ముందు నవ్వుతున్నా, నా గుండెకు తెలుసు లోపల ఎంత ఏడుస్తున్నానో అని. మీరు ఎప్పుడైతే ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేని స్థితికి వస్తారో అప్పుడే మీ స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. ఒక ఆలోచన నాటితే అది ఒక పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే మిత్రం. నీ మొదటి విజయం తర్వాత ఆ లక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మిత్రమా. మనం ఎక్కడ దొరుకుతామా, ఏ తప్పు చేస్తామని ఎదురు చూసేవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా వారి నుండి తప్పించుకోలేం మిత్రమా. సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు చెవిటిగా, కొన్నిసార్లు మూగగా ఉండవలసి వస్తుంది. నేనింతే అంటే కుదరదు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు లోకమంతా కలిసి నీతో నవ్వుతుంది. కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తావు. సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ బాధను ఎవరూ పంచుకోరు. కాబట్టి సంతోషం వచ్చినా బాధ వచ్చినా రెండిటిని ఒకే రకంగా స్వీకరించు. అప్పుడు ఎక్కువ బాధపడవలసిన అవసరం ఉండదు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ చేయించు. నీకు ఉన్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకు దుఃఖించే సమయం దొరకదు.